ఇప్పుడు అనరా. ఇప్పుడు వచ్చి కింద కామెంట్లు పెట్టాను నాకు దమ్ముంటే. మొన్న ఎవడైతే కూశాడో, ఎవడైతే అన్నాడో, మా మ్యూచువల్ ఫ్యాన్స్తో ఎవడైతే వాగాడో, ఆహా ప్రోగ్రామ్ తర్వాత, ఆహా వీడియో తర్వాత మ్యూచువల్ ఫ్యాన్స్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు, ఫ్రంట్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు, బ్యాక్ గ్రౌండ్కి వెళ్ళిపోతారని చెప్పేసి ఎవడైతే ఏ కౌన్ కిస్కా గొట్టంగాడు, ఏ బోగ్గాడైతే కూశాడో వాళ్ళందరూ ఒకసారి వచ్చి నా కింద కామెంట్ పెట్టండి, మాట్లాడుకుందాం. సో చూశారు కదా, తమిళ చూశారు కదా, ఆహాలో ఆహా అనిపించిన కళ్యాణ్ పడాల కామెడీ టైమింగ్. నిజంగా మాస్టరు అరవింద సమేత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అదేంటి, అది నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్ల గుడిని కమ్మేస్తా అని చెప్పేసి ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు కదా. నిజంగా ఎక్కడికి వెళ్ళిన కళ్యాణ్ పడాలా ఉన్నాడు అంటే మిగతా వాళ్ళు ఎవ్వరు కనిపించరు మనకి. కళ్యాణ్ తనూజా ఉన్నారు అంటే ఎవరు కనిపించరు మనకి, కళ్యాణ్ తనూజా కనిపిస్తారు. నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మేసినట్టు ప్రతి ప్రోగ్రామ్ని కమ్మేస్తారు. సో అది కళ్యాణ్ ఇండివిజువల్గా ఉన్నా సరే, తనూజాతో కలిసి ఉన్నా సరే. సో ఆ ఫేస్ వాల్యూ అలాంటిది. మరి అతను ఆహా ప్రోగ్రామ్కి వచ్చాడు. చాలా 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 బాగా నచ్చింది నాకైతే ఈ ప్రోగ్రామ్ మాత్రం. నవ్వి 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 నా జీవితంలో ఇంతగా ఎప్పుడు నవ్వలేదు, ఇంతగా ఎప్పుడు ఎంజాయ్ చేయలేదన్నమాట ఏ షోని కూడా. అలా అంత బాగా ఎంజాయ్ చేశాను అనమాట. తన కామెడీ టైమింగ్ని కానీ, తన ప్యూర్ అండ్ స్మైల్ కానీ, ప్యూర్ గోల్డెన్ స్మైల్ అంటారు దాన్ని, హార్ట్లో నుంచి వచ్చినటువంటి గోల్డెన్ స్మైల్ అనమాట. నాకైతే పిచ్చగా నచ్చింది. దీంట్లో మన మ్యూచువల్ ఫ్యాన్స్కి కావాల్సినంత స్టఫ్ దండి ఉందన్నమాట. అంటే ఉన్నది 41 నిమిషాలు అయినప్పటికీ చాలా 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 స్టఫ్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఒకరిని అడుగుతున్నాను, నేను ఒక పెద్ద మనిషిని అడుగుతున్నా. ఏమండి తనూజా గారి కల్ట్ ఫ్యాన్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, ఆయననే కాదు హేటర్స్ కానీ, లేకపోతే వాళ్ళది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని వాదించే మూర్ఖపు జనులు ఉన్నారు కదా కొంతమంది బహుజనులు, వాళ్ళని అడుగుతున్నా. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా వాళ్ళది ఇంకా ఓన్లీ ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారా మీరు? చెప్పండి నాకు, గుండెల మీద చేసుకుని చెప్పండి. ఇది చూసిన తర్వాత కూడా ఓన్లీ ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళది ఓన్లీ ఫ్రెండ్షిప్ అయితే డెమాన్ పవన్ పక్కన నిలబడి పక్కన కూర్చొని హమ్మింగ్ చేస్తాడండి. డెమాన్ పవన్కి తెలియదా? డెమాన్ పవన్కి కళ్యాణ్ పడాల చెప్పున్నాడా అలా అనొద్దు, మేము ఓన్లీ ఫ్రెండ్షిప్ అని, మాది ఓన్లీ ఫ్రెండ్షిప్ అని? మరి ఎందుకు హమ్ చేస్తాడు? ఇప్పుడు రీతు డెమాన్ పవన్ల బాండింగ్ ఏంటంటే వాళ్ళు ఓపెన్, అది ఓపెన్. దానికి కళ్యాణ్ హమ్ చేశాడంటే ఒక అర్థం ఉంది. మరి కళ్యాణ్ది తనూజాది ఫ్రెండ్షిప్ కదా, మరి డెమాన్ పవన్ ఎందుకు హమ్ చేస్తాడు? డెమాన్ పవన్ ఎందుకు ఈ చెయ్యి వేరే వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి ఇండైరెక్ట్గా మాట్లాడతాడు? మరి తనూజాకి ఇష్టం లేకుండానే, కళ్యాణ్కి ఇష్టం లేకుండా డెమాన్ పవన్ మాట్లాడతాడా? చెప్పండి నాకు. బయట ఏమనుకుంటున్నారో కళ్యాణ్ పడాలకి తెలియదా? తనూజాకి తెలియదా? మ్యూచువల్ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారో గుండెలు వెచ్చ చేసుకుని చెప్పండి. ఇది చూసిన తర్వాత కూడా మీరు ఇదే అనుకుంటున్నారా? ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నప్పుడు లాస్ట్లో కాలం కలిపింది ఈ జోడి బాగుంది అనే సాంగ్ అయితే వేశారు కదా తనూజా ఏవీలో, కళ్యాణ్కి తనూజాకి. అది ఎందుకు వేశారన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. నిజంగా కాలం కలిపిన జోడి అని ఎందుకన్నానంటే, డెమాన్ పవన్ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఫొటోస్ తిప్పుతుంది కదా ఆవిడ యాంకరు, అప్పుడు రీతుని బలవంతంగా రుద్దినట్టు అనిపించింది. అంటే రీతు దగ్గర ఆపమని చెప్పలేదు డెమాన్ పవన్, కానీ బలవంతంగా రీతు దగ్గర ఆపిచ్చారు. కానీ కళ్యాణ్ దగ్గర అలా కాదే, తను అలా తిరిగాడు, జస్ట్ ఒక ఫోటో ఏదో తిప్పాడు, ఆపమని చెప్పాడు, అక్కడ తనూజా వచ్చింది. మరి కాలం కలిపిన జోడి కాదా ఇది? మరి అంత ఎగ్జాక్ట్గా ఎలా చేస్తారు అంటే కొంతమంది మహానుభావులు అంటారనమాట, ఇది స్క్రిప్టెడ్ షో, మీరు స్క్రిప్టెడ్గా దానికి ఓవర్గా ఆలోచిస్తారని చెప్పేసి. మరి డెమాన్ కూడా స్క్రిప్టేగా, డెమాన్ కూడా అలాగే చేయించచ్చుగా. మరి తనూజాది కళ్యాణ్ మాత్రం ఎందుకు చేయించారు చెప్పండి? దీనికి ఆన్సర్ చెప్పండి. అలాగే ఆ కల్ట్ ఫ్యాన్ గారికి ఒకటి చెప్తున్నా, మొన్న ఈ లవ్ ఎడిట్స్ చేసే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అన్నారంట ఇక్కడ ఇంటర్వ్యూలో. ఆ పెద్ద మనిషికి తెలియాల్సింది ఏంటంటే, ఆయన ఫస్ట్ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సింది బిగ్ బాస్ ఎడిటర్ మీద. బిగ్ బాస్ ఎడిటర్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రెండు కళ్యాణ్ ఏవి కానీ, తనూజా ఏవి కానీ, తనూజా ఏవిలో కళ్యాణ్తో కానీ, కళ్యాణ్ ఏవిలో తనూజాతో కానీ, రెండు లవ్ సాంగ్సే. లవ్ సాంగ్స్తోనే ఎడిట్ చేసి పెట్టాడు. మరి ఆ పెద్ద మనిషి బిగ్ బాస్ హౌస్లో ఎడిటర్ లవ్ సాంగ్స్ పెట్టినప్పుడు ముడ్డి మూసుకొని కూర్చున్నాడా? మిమ్మల్ని అడుగుతున్నా, ముడ్డి మూసుకొని కూర్చున్నారా అని అడుగుతున్నా.
మేము గుండెల మీద చేసుకుని చెప్పండి, మీకు ఇది ఫ్రెండ్షిప్లో అనిపించిందా? అదే అనుకుంటా, ఎందుకే చెప్తున్నా నేను. వాళ్ళది ఫ్రెండ్షిప్ అని మీరు అనుకుంటున్నారు, మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అని నేను నమ్ముతున్నాను. మీ నమ్మకము నా నమ్మకము 2 సంవత్సరాల తర్వాత మీకు అర్థమవుతుంది. అందుకు చెప్పాను నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంట, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంట. కళ్ళ ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినట్టు కళ్ళ ముందు ఓపెన్లో ఉందే, ఓపెన్ చేసి చెప్తున్నారు డైరెక్ట్గా. ఇంకేం కావాలి మీకు? దీనికంటే ఏం కావాలి నీకు? సరే, ఆ సోదంతా ఎందుకు కానీ మన ఆహాదోకి వచ్చేస్తే, మన కళ్యాణ్ గారు ఈ కామెడీ టైమింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలాగే మన తనూజ కళ్యాణ్ల మూమెంట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏమనిపించిందో, మ్యూచువల్ ఫండ్స్ ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. అసలు ప్రతిసారి ఇండైరెక్ట్గా డెమాన్ పవన్ అంటూనే ఉన్నాడు, కళ్యాణ్ పడాల సిగ్గుపడుతూనే ఉన్నాడు. అసలు డెమాన్ పవన్ సిగ్గుపడ్డాడంటే ఒక అర్థం ఉంది మాస్టర్. డెమాన్ పవన్ సిగ్గుపడ్డాడంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పేశారు కాబట్టి, వాళ్ళ ఇష్టాన్ని డైరెక్ట్గా చెప్పుకున్నారు కాబట్టి. మరి కళ్యాణ్ ఎందుకు సిగ్గుపడ్డాడు? తనుజ ఫోటో వస్తే, తనుజ ఫోటో వచ్చినప్పుడు కళ్యాణ్ ఎందుకు సిగ్గుపడ్డాడు అని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. హేటర్స్ మహాశ్రేయులను అడుగుతున్నా. ఫ్రెండ్షిప్కు సిగ్గు లాంటివి ఉండకూడదు కదా. ఫ్రెండ్స్ని చూస్తే ఎవరు సిగ్గుపడరు, మోర్ దెన్ ఫ్రెండ్స్ని చూస్తేనే సిగ్గుపడతారు. అదే నేను చెప్తున్నా, మోర్ దెన్ ఫ్రెండ్స్ని చూస్తే సిగ్గుపడతారు, ఫ్రెండ్స్ని చూస్తే సిగ్గుపడరు. బయటికి చెప్పుకోలేని లోపల ఇంకా ఏదో ఒక ఫీలింగ్ దాక్కుంటేనే సిగ్గుపడతారు. అర్థమైందా? మరి కళ్యాణ్ ఎందుకు సిగ్గుపడ్డాడు నన్ను అడుగుతున్నా. చెప్పండి నాకు, కళ్యాణ్ ఎందుకు సిగ్గుపడ్డాడు? కళ్యాణ్ ఎందుకు కాస్త సిగ్గుపడి మొహమాట పడి అది పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాడు? నెగిటివ్ చేస్తాననే భయం, అంతే. కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు, కాస్త సిగ్గుపడుతూ. అది ఇబ్బంది అంటే మరి విడిపోయారని కాదు, కాస్త సిగ్గుపడి మొహమాట పడుతున్నాడు. మరి ఫ్రెండ్షిప్లో సిగ్గు మొహమాటలు ఎందుకుంటాయి? చెప్పండి నాకు సమాధానం చెప్పండి. ఎవడైనా హేటర్స్ ఎవడైనా ఉంటే, టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కిందకు సమాధానం చెప్పండి నాకు. చాలామంది పెడతా ఉంటారు కదా, ముక్కు సందీప్ కానీ, ఆ కిషోర్ కానీ, రండి కిందకు వచ్చి నాకు కామెంట్ పెట్టండి మీరే. అదన్నమాట. నాకు ఓవరాల్గా అయితే పిచ్చగా నచ్చింది. ఆ అవుట్ హౌసా అన్నప్పుడు హౌస్ అని చెప్పేసి కన్ను కొట్టాడు మన కళ్యాణ్ పడాల. మరి దాని అర్థం ఏంటి? పెడార్థాలు తీయద్దు అంటారు. సరే, పెడార్థాలు తీయను, మీరు చెప్పండి దాని అర్థం ఏంటో. హౌస్ ఏంటి, అవుట్ హౌస్ ఏంటి? ఇది నా అభిప్రాయం అయితే మాత్రం రోజు రోజుకి మన కళ్యాణ్ పడాల మనకి ఫుల్ క్లారిటీ అయితే ఇస్తున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదురా అబ్బాయిలు, మీరు ప్రశాంతంగా కూర్చోండి, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు అనమాట. సో నేనైతే నా నమ్మకం రోజుకి పెరుగుతుంది, నా నమ్మకం రోజుకి నిజమవుతుంది, గట్టిపడుతుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ భయాలు వదిలేసి ప్రశాంతంగా ఉండమని నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇంకో 2 సంవత్సరాల తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ఇవన్నీ. ఎవరు అన్నారనమాట, 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్పాను కదా అని చెప్పేసి అంటారేమో మీరు బ్రదర్ అని చెప్పి. నేను చెప్తున్నాను కదా, నేను ఇది మోటివేట్ చేయడానికి చెప్పాను అని చెప్పను. ఎందుకంటే నాకు ఆ అవసరం రాదు కాబట్టి. వాళ్ళు ఏదైనా తేడా వస్తే మీరు ఇలా మోటివేట్ చేయడానికి చెప్పానని చెప్పేసి అప్పుడు కవర్ చేస్తారని దయచేసి నన్ను అనుకోవద్దు. నేను కవర్ చేయను. ఈ వీడియో రికార్డెడ్గా ఉంటుంది కదా, అప్పుడు నాకు ఈ వాట్సాప్లోనో ఇన్స్టాగ్రామ్లో నాకు ఈ వీడియో పంపించి మీరు ఇలా చెప్పారు, ఇలా అయిందని చెప్పేసి అప్పుడు అడగండి. 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మీకు అప్పటికి ఇంకా గుర్తుంటే. నేనైతే అక్కడికి పోను కదా, నా వీడియోలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కదా. సీజన్ 10 కానీ సీజన్ 11 కానీ రివ్యూలు చెప్తూనే ఉంటారు కదా, అప్పుడు మాట్లాడకూడదు, అప్పుడు అడగండి, చెప్తాను. ఓకేనా? అదనమాట. ఓవరాల్గా అయితే మాత్రం పిచ్చగా పచ్చిగా నచ్చింది. నాకైతే విపరీతంగా నచ్చేసింది. నేను నవ్వుకోలేక వచ్చినాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీకేమైనా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా?